చేయి గుర్తులు అయితే మందికి పంచిరమ్మా నా పంచిండ్రు పంచకూడదు కదా. ఈరోజు నిన్న పంచిండ్రు నిన్న పంచిండ్రు. మాకు ఈ సొంత ఇల్లు లేదు, కిరాయి ఇల్లు. నాకు 4 బిడ్డలు, 2 కొడుకులు 2 బిడ్డలు. నా మా ఆయన లేడు, నాకు సొంత ఇల్లు లేదు, కిరాయి ఉండా. ఆయన ఏమన్నాడు, నీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు. 4,000 పింఛన్ చేస్తా అన్నాడు. పెండ్లీలు అయితే తులం బంగారం పెడితే 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 500 సిలిండర్ చేస్తా అన్నాడు. ఏం మేడం మాకు ఏం మంచిగా అనిపిస్తలేదు, ఏం మంచిగా అనిపిస్తలేదు. ఇంతకు ముందే బాగున్నాయి, ఇంత ముందుకే బాగుంది, మాకు ఇప్పుడు ఏం మంచిగా అనిపిస్తలేదు. ఇక్కడ లాయర్ గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఇక్కడ మన కాంగ్రెస్ వర్కర్స్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పట్టుకున్నారు. 78,000 సీజ్ చేసినారు. మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ క్యాష్ తీసుకొని 12 o'clock నుంచి మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ ఏమో తీసుకోవట్లేదు. వాళ్ళు 9B అంటే 8B అంటున్నారు, 8B అంటే 9B అని ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు పట్టుకోనంట. ఇది మా కార్యకర్తలు పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొని వచ్చి కంప్లైంట్ 2.5 hours నుంచి కూర్చున్నారు. ఇప్పటివరకు ఏమీ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదు. మాది కాదు డిపార్ట్మెంట్, అది ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళది అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు 9B అని చెప్పి ఒక్కళ్ళు అంటున్నారు, 9B సెక్షన్ వాళ్ళు తీసుకుంటారు అంటున్నారు, 8B సెక్షన్ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు తీసుకుంటారా తీసుకోరా, ఈ డబ్బులు ఏం చేయాలి అని అర్థం కావట్లేదు. పిటిషన్ ఏమని ఉంది సార్? We have seized the amount of 78,000. We are depositing here with for your necessary action. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ పిటిషన్ కూడా ఇచ్చారు, మీకు కనిపిస్తుందా? ఒకసారి నేను ఫోటో కూడా పెడతాను. సో పిటిషన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి అంటే పిటిషన్ ఇస్తున్నారు, బట్ ఎవరు తీసుకుంటారు అనేది ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ తీసుకొని ఇది మా పరిధిలో లేదని చెప్పేసి అంటున్నారంటే ఇక్కడ లాయర్సే ఉన్నారు. సరే, ఎంత పట్టుబడింది? డైరెక్ట్ గానే పట్టుబడ్డారా లేకపోతే ఏంది సంగతి? 2 బండల్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా పట్టుకున్నారు. మా కార్యకర్తలు పట్టుకున్నారు. ఎక్కడ సార్? నాట్కో స్కూల్ దగ్గర వీకర్ సెక్షన్ దగ్గర పట్టుకున్నారు. అతను ఎవరైతే డబ్బులు క్యారీ చేస్తే అతను పారిపోయాడు, బట్ డబ్బులు అయితే తీసుకొచ్చారు. విజువల్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి, ఉన్నాయండి. మీరు మాకు ఇస్తారా ప్రూఫ్స్? మేము ఇస్తామండి. మేము అదే పోలీస్ వాళ్ళతో చూపెట్టి ఒకసారి మేము ఇస్తాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా పట్టుకున్న డబ్బులు, ఇవన్నీ డైరెక్ట్ గా పట్టుకున్న డబ్బులు అంట. ఇక్కడ డైరెక్ట్ గానే ఇక్కడికి వచ్చి కార్యకర్తలే తీసుకొచ్చి మరి ఇక్కడికి ఇచ్చారు. బట్ పిటిషన్ అయితే తీసుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. చూద్దాము, అంటే తీసుకుంటానని చెప్పారు కానీ ఇంకా వరకు డిసైడ్. వీళ్ళు తీసుకోరంట. బేసికలీ దీని ప్రాసెస్ వచ్చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుందంట, వాళ్ళు తీసుకుంటారంట. వాళ్ళు తీసుకున్న తర్వాత వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారో దాని ప్రాసెస్ ఏది ఉంటుందో. మేము తీసుకునేది మేము పోలీస్ స్టేషన్లో తీసుకోరు ఇది అని చెప్పారు. ఎంత సార్ అవి? ఇది 78,000. 2 బండల్స్ ఉన్నాయి. ఎట్లా ఉంది మేడం? ఏదో డబ్బులు పంచారు అని చెప్పేసి గొడవలు అయినాయి, పోలీసులు వచ్చారు అని చెప్పేసి అన్నారు. అవును, నేను ఇక్కడ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఉన్నాయి. 4 booths ఇప్పుడు సేమ్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాయి మావి. నేను బీజేపీ నుంచి ఉన్నాను, నా పేరు మల్లిక. సో ఇక్కడ మన బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచారు, వాస్తవమే. పోలీసులు వచ్చి కూడా చెప్పగానే పట్టుకొని వెళ్ళారు. మోరోవర్ ఇంకోటి ఏంటంటే మేము బీజేపీ నుంచి ఉన్నాము. మా బీజేపీ నుంచి మనం ఎవరైతే ఆ బూత్లలో కూర్చోబెడతామో, బూత్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళనివ్వలేదు. అవన్నీ పెట్టుకొని ఉన్నా కూడా పాస్లు ఇవ్వలేదు. తర్వాత ఎప్పటికో కానీ తీసుకొచ్చి మళ్ళీ ఇబ్బంది పడ్డాం మేము బాగా. 7:40 వరకు కూడా మా వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. ఒక్క బూత్లో తప్ప 4 boothsలో ఒక్కరు. మిగిలిన 3 members లేట్గానే వెళ్ళారు, వాళ్ళు అలౌ చేశారు వాళ్ళు. అదొకటి. రెండోది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ టీ-షర్ట్స్ వేసుకొని పొద్దునంతా షో చేశారు. చేయకూడదు కదా పోలింగ్ దగ్గర, చేయకూడదు కానీ చేశారు. సరే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం గొడవ పెడితే మళ్ళీ టీ-షర్ట్స్ అంటే ఎక్కడికక్కడికి అది అయిపోయిన తర్వాత ట్యాగ్స్ ఒక్కొక్క ఇక్కడ ఇటు పక్క సందులో ఎన్టీఆర్ స్టాచ్యూకి ఆపోజిట్ సందులో ఒక ఇంట్లో 25 మందికి ఒక జస్ట్ ఐడి కార్డ్స్ లాగా ఇచ్చారు. దాని మీద రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఖర్గే ఫోటో, ఇంకో 2 మంత్రుల ఫోటో, చెయ్యి గుర్తు, అవన్నీ వాళ్ళ ఫోటో కూడా ఉంది. అవి ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. సో అన్నీ అట్లా చేసి మళ్ళీ మేము తీపియటము ఇట్లాంటివన్నీ జరిగినాయి అన్నట్టు పెట్టుకొని. సో టీ-షర్ట్స్ మీద 2 number బ్యాక్ సైడ్ వేసుకొని షో, ఇట్లాంటి ప్రతి లెవెల్లో. సరే, ఎంత శాతం వరకు ఇప్పుడు అంటే జరిగింది? ప్రజలు ఎంతమంది వచ్చి వినియోగించుకున్నారు ఓటు హక్కు? 38% అవ్వచ్చు. ఇంకొంచెం టైం ఉంది కదా. అంటే జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ కాన్స్టిట్యూన్సీ బై ఎలక్షన్ అయ్యేటప్పటికే జాబ్స్కి వెళ్ళిన వాళ్ళకి లీవ్ లేక, కొంతమంది లైన్ క్యూలో నిలబడలేక, సమయభావం వల్ల వేయలేదు. వాళ్ళు ఈ ఆఫ్టర్నూన్ లీవ్ కొంచెం ముందు పర్మిషన్ తీసుకొని వచ్చి వేస్తాం మేడం మేము అనుకుంటూ వెళ్ళారు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాం. గొడవ అయిందంట కదా, ఏం గొడవ సార్ అది? ఏమి లేదు, గొడవ ఏమి లేదు. ఒక పార్టీ వాళ్ళు కొంతమందికి డబ్బులు ఇవ్వడానికి పోతే ఇంకో పార్టీ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తే మధ్యలో ఇక వాళ్ళు చిన్నగా గొడవ చేసుకొని పోలీసులు వచ్చి అప్పుడే తీసుకెళ్ళలేదు. పోలింగ్ దగ్గర అసలు డబ్బులు పంచడం అనేది పెద్ద ఇన్సిడెంట్ కదా. అవును, పెద్ద ఇన్సిడెంటే. కానీ ప్రభుత్వం వైఫల్యం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి.
ప్రభుత్వం ఉదాసీనం వల్ల జరుగుతుంది. ఇక ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళే ఇట్లాంటి పనులకు పాల్పడుతుంది. గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. ఏంటది? గొడవలు అయితే కామన్ మేడం. డబ్బులు పంచుతున్నారంటే అంటే ఈ రోజు పంచకూడదు కదా, అది కామన్ అవ్వదు కదా. బీఆర్ఎస్ మంచి ఉండొచ్చు. ఎవరు పంచట్లే? ఎవరు పంచట్లేదు లేదు మేడం. ఇప్పుడు పంచే వాళ్ళు పంచుతున్నారు, తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు, కానీ ఎవరని చెప్పడానికి లేదు. కావచ్చు గడవడ కావాలని చేస్తున్నారు. కాంగ్రెస్ గెలుస్తున్నారు 100% అని. టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, అదర్ ఎవరైనా కానివ్వండి కావాలని గొడవ పెట్టుకుంటున్నారు. ఏంటంటే వీళ్ళకు మెజారిటీ రాకూడదు, ఇక్కడ ఉన్న వాళ్ళతోనే ఏదైనా గొడవ పెడితే ఆ పబ్లిక్ ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు, దాని గురించి ఆపుతున్నట్టు ఇంట్లో కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి వాళ్ళు బాగా కొట్టుకుంటున్నారు. అన్ని బూత్లలో వాళ్ళు బాగా కొట్టుకోవడం జరుగుతుంది. నైట్ నుంచి కూడా బీజేవైఎం పిల్లల్ని అంటే బీజేపీలోనేమో బీజేవైఎం పిల్లల్ని అటు సైడు అంటే మా బూత్లలో కూర్చోకుండా ఉండడానికి బెదిరిస్తున్నారు. అది క్వైట్ న్యాచురల్. ఇప్పుడు కాదు, 1 month నుంచి కూడా వాళ్ళని థ్రెడ్ చేయడం జరుగుతుంది. పోనీయకుండా క్యాన్వాసింగ్కి వాళ్ళని ఏమంటే లోకల్గా బెదిరించడం. నువ్వు అటు పోతే ఇంకా మేము మీకు ఇది చేయము అంటే పొద్దున్న లేస్తే మొక్కలు చూసుకోవాలి కదా. ఇది ఏంటంటే ఏదో ఎక్కడో ఒక ఇల్లు ఉండదు, ఇక్కడ అన్నీ కూడా పక్కన ఇల్లులే కదా. అరే రేపు పొద్దున నువ్వు అటు తిరిగితే నీకు ఇక్కడ ఏమైనా కావాలంటే మేము చెయ్యము. రెండోది మెయిన్ థింగ్, అన్నిటికన్నా వర్స్ట్ థింగ్ ఏంటంటే సుమన్ గారు సినిమా యాక్టర్, అంత పెద్ద హీరో, ఆయన వచ్చి ఒక వర్డ్ అన్నాడు, మీరు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు, వీళ్ళకి ఇంకా ఓట్ వేయకపోతే మీకు ఏం రాదు అన్నారు. అండ్ ఇట్స్ లైక్ థ్రెటనింగే. ఈ రోజు అన్నారా? జస్ట్ 2 days బ్యాక్ అన్నారు. అంటే నేను అనేది పాస్ట్ 1 month నుంచి జరుగుతుంది. ఇవాళ అంటే ఈ రోజు ఎలాగుంది, ఈ రోజు గురించి చెప్పండి. ఇవాళ వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. టేబుల్స్ దగ్గర కొద్ది బీజేపీ వాళ్ళని జరగమని చెప్పి ఇక్కడ కూర్చొని ఇవ్వకుండా ఇది మా ప్లేస్ అని చెప్పడము, అది పోలీసు వాళ్ళు కూడా చూసి చూడనట్టు వెళ్ళడం, మాత్రం వాళ్ళు బెదిరించడం అనేది బాగా జరుగుతుంది. ఇంకోటి వాళ్ళు గ్రూపులుగా చాలామంది వస్తున్నారు, చాలా వచ్చేసి ప్రలోభం చేస్తున్నారు ఓటర్స్ని. ముందే చాలా ఒక 1 kilometer దూరం నుంచే వస్తుంటేనే వాళ్ళ ఓటర్ ఐడీలు తీసేసుకుంటున్నారు. మీరు ఈ పార్టీకి వేయండి, ఆ పార్టీకి వేయండి అని చెప్పేసి ప్రెషర్ పెడుతున్నారు. ఇక్కడ అనకూడదు, పోలీసులు ఉన్నారు కదా, మరి ఎవరు పట్టించుకోవట్లేదు. ఓపెన్ గా చెప్తున్నా, ఎవరున్నారు, ఎవరు లేరు. పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నేనే ఓపెన్గా, ఇప్పుడు అక్కడ కార్నర్లు ఉన్నారు అంటున్నారు కదా, నేను ఇంత ఓపెన్గా వాళ్ళ ముంగటనే చెప్తాను. నేనండి, ఎవ్వరు కూడా ఏ పోలీస్ వాళ్ళు కూడా చాలా లిబరల్గా వదిలేస్తారు. ఇంకా అన్నిటికన్నా వర్స్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా పోలీసుల ముంగటనే అంటే జస్ట్ గల్లీలలో డబ్బులు వచ్చుట కూడా కంటికి కనిపించినట్టే చూస్తున్నారు. అంటే ఇంకా మీరు టేబుల్స్ని వదిలేయండి, ఈవెన్ మనీ కట్టడు కూడా చేయొచ్చు కదా. ఏముంది, పెట్రోలింగ్ జరగచ్చు కదా. ఇక్కడ ఏమైనా వినిపిస్తుందా మీకు? పెట్రోలింగ్ జరుగుతున్నట్టు ఏమైనా ఉందా? ఎక్కడైనా కనిపిస్తుందా? మా అంటే అక్కడ ఒక వెహికల్, ఇక్కడ ఒక వెహికల్, మీ దాంట్లో మీరు ఉండండి. ఇక్కడ ఇప్పుడు సడన్గా గొడవ అయితే కూడా ఆ తర్వాత వచ్చేటట్టు ఏమైంది అనేటట్టున్నారు, కానీ గొడవ కాకుండా చూడట్లే. గొడవ కాకుండా వాళ్ళు చూడాలి. అంటే అరే ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ 3 పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈ పార్టీ వాళ్ళకి ఇబ్బంది కలగద్దు అని చెప్పి అసలు ఎక్కడున్నారు? ఒక కానిస్టేబుల్ లేడు. ఎక్కడో ఒక 2-3 kilometerల దూరంలో ఎక్కడో ఒక జీప్ పెట్టుకొని ఒక్కసారి అటొకటి ఇటొకటి ఇక్కడ ఒక పోలింగ్ స్టేషన్ ఉంది. పోలింగ్ స్టేషన్ ఉన్నప్పుడు అక్కడ బూత్ కాకుండా ఇక్కడ కూడా, ఇక్కడ ఏదో టేబుల్స్ ఉంది, టేబుల్స్ ఉన్నప్పుడు ఇక్కడ సెక్యూరిటీగా 2-3 పెట్టచ్చు. ఎందుకంటే ఇంత జనాభా ఉన్నప్పుడు ఆ మాత్రం మీరు పెట్టకపోవడం అనేది మాత్రం అది ఇంకా రూలింగ్ గవర్నమెంట్కి తెలవాలి. అంటే వాంటెడ్లీ వాళ్ళు తిరగడానికి వదిలేయడమో చెప్పలేము. అన్ని పార్టీలు ప్రతి ఒక్కరు ఓటుని వినియోగించుకోవాలి. అది పక్కన పెట్టేసి మా వాళ్ళకి వేయండి అని అక్కడ ఆపేయడం, డబ్బులు ఎక్కడ గల్లీలో ఇచ్చేయడము, అదంతా చూసి చూడనట్టు పోలీస్ వాళ్ళు ఉండేదాన్ని. నథింగ్ బట్ ఇప్పుడు వ్యవస్థ అంటే ఎలక్షన్ అంటే ఏందండి, వాటర్ బాటిల్ ఇవ్వడము, టేబుల్ కుర్చీ కాదు, లేకపోతే ఏదో ఇది కాదు కదా. మానిటరింగ్ జరగాలి. దెర్ మస్ట్ బి సమ్ లైవ్, ఏదో ఒకటి నడుస్తుండాలి. ఎక్కడుంది లైవ్? దెర్ ఈజ్ నో లైవ్ ఎట్ ఆల్. గవర్నమెంట్ నుంచి మీకు 100% లైవ్ కెమెరాలతోటి నడిపిస్తుండాలి. అది కూడా బూత్లో ఉంటుంది, నేను కాదనట్లే, కానీ బూత్ అవుట్ సైడ్ మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే అవుతుంది. లోపల ఎట్లయినా ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ వాళ్ళు, కానీ బయటనే కదా మీకు జరిగే వ్యవస్థ మొత్తం కూడా సరిగ్గా లేదు. ఆ గల్లీలలో పోయి చూడండి, చిన్న అడ్జసెంట్ గల్లీస్, ప్రతి ఒక్క దానికి అడ్జసెంట్ గల్లీస్ చిన్నవి ఉన్నాయి కదా, ఓపెన్గా పంచుతున్నారు. నేనే ఇప్పుడు 10 మందిని చూసి వచ్చిన. ఏమంటే ఇప్పుడు మనము ఎందుకు గొడవ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టైంలో? ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు ఈ సంగతి తెలియక కాదు, ఎవ్రీ వన్ నోస్.